పోషించగలవాడు, ఆశ్రయించగలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండటం ప్రారంభిస్తావో నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలుగునుగా. ఆమేన్. చదువు నాన్న, కిందికి త్వరగా చదువు. ఫలించే ప్రతి తీగ. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఫలించే తీగ ఎలా ఉంటుందట? మరి ఎక్కువగా ఫలింపవలను. దేవుని స్తోత్రం. పనికిరాని దాన్ని తీసి బయట పారవేయను. ఒక యజమానుడంట గోధుమలు పురుగుల్ని కలిపి పొలం వేస్తాడంట. చక్కగా అవి పెరుగుతూ ఉన్నాయంట. అంటే అవి గోధుమలు జిమ్మేటప్పుడు పురుగులు కూడా పడినాయంట తెలియని రీతిలో. అవి వేపుగా వస్తున్నాయంట. అవి మధ్యలో పీకాలని ప్రయత్నం చేస్తే అప్పుడు యజమానుడు అన్నాడంట, అప్పుడే వద్దులే, వాటితో కూడా పెరగనివ్వు, వాటి సమయం వచ్చే వరకే దాని చుట్టూ తొక్కి వేళ్ళతో పడంగా పీకి బయట వేయమన్నాడంట. దేవుని స్తోత్రం. అంటే మీకు అర్థమైందా? గోధుమలు గురుగులు అంటే అంటే గోధుమలు మంచియా, గురుగులు మంచియా? హల్లెలూయా. అపవాది గడి మనలో ఒక గురుగు వలె పుట్టుని వేస్తాడు. నువ్వెప్పుడైతే గోధుమ గింజ వలె ఫలించుతావో ఆ గురుగులన్నీ కూడా తొక్కవేయగల శక్తి నా ప్రభు నీకు ఇచ్చిదురుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వెప్పుడైతే నా దేవుని ఎదుట నిలబడతావో, ఎప్పుడైతే సమయాన్ని నా దేవునికి కేటాయిస్తావో నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. చూడండి, మనం పొలంలోకి వెళ్ళేటప్పుడు ఆ నారిని ఏం చేస్తాం? చక్కగా తీసిన తర్వాత ఇలా 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 దాన్ని మట్టంతా ఆ రాలిపోయే వరకు చక్కగా తెల్లగా దాన్ని దొల్లగొట్టి కట్టగట్టేస్తాం. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ నాటుతుంటే విస్తారమైన ఫలమున దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అది పీకినట్టే తీసుకెళ్ళి పదేస్తాం ఎవరమన్నా. ఎందుకని? కొంచెమన్నా ఇలా ఇలా దులిపి దాన్ని ఇలా తీసి మరి నాటుతాము. దేవుని స్తోత్రం. ఒకటే నాటుతాము, కానీ ఊహించలేని కృప దేవుడు మనకి ఇస్తాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా యేసులో ఫలింపాలంటే, యేసు నుండి కొన్ని దీవులు ఫలాలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు కొంచెమైన వ్యక్తిగా నీవు దీవించబడుతురుగా. హల్లెలూయా. హృదయంలో ప్రతి ఒక్క డాగు మచ్చలన్నీ కూడా ఎలా అంటే ఆయన రక్తములను కడగబడాలి. ఆమేన్. ఆయన రక్తములు నీవు కడగబడాలి. ఆయన రక్తములు ముద్రించబడాలి. సమయంలో ప్రియ సహోదరి సోదరుడా, చివరి గడిల అంచిన దుర్దినంలో కడవరి దినములో ఉన్నాము. అయినా ఇంకా నువ్వు సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. ఒక్క సండే మాత్రమే కనబడుతున్నారు. ఇంకా శనివారం లేదు, బుధవారం లేదు, అలా ఏం లేదు. ఈ వారం అంతా చక్కగా తినటం, తాగటం, గంతులంతా సుఖించడం. హల్లెలూయా. దేవుడు అలా చేస్తాడు కార్యాలు. చాలా మంది కూడా మా విశ్వాసం కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. చక్కగా ఏంటో చేస్తూ ఉంటారంట. హల్లెలూయా. ఆ విశ్వాసులు కూడా చక్కగా ఈరోజు నేను అవి చూసినప్పుడు నాకు చాలా ఇది అనిపించింది. కొన్ని లోక పాటలకి చక్కగా డ్యాన్సులు వేస్తూ అయ్యే చేస్తూ, అయ్యో నాకు ఉద్యోగం కావాలి, మంచి భర్త కావాలి, మంచి భార్య కావాలి, ఆశీర్వదించబడి. ఎలా సాధ్యమని? హల్లెలూయా. ఎస్తేర్ ఎలా ఉంది? లోకసారిగా బ్రతికిందా? ఎస్తేర్ ఎలా ఉంది? విశ్వాసంతో ఉంది. రాజు పరిపాలన తను వేలింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిబోరా సైన్యం కోసం పోరాటం చేసింది, విశ్వాసులుగా నిలబడింది కాబట్టి ఆమె జీవ గ్రంథంలో లిఖితమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వెలా ఉంటున్నావు? నీ కుటుంబంలో నువ్వు ఎలాంటి విశ్వాసులుగా ఉంటున్నావు? నీ బిడ్డలు ఎలా ఉంటున్నారు? ఏ త్రోవలో వెళ్తున్నారు? ఏ మార్గాన్ని ప్రయాణం చేస్తున్నారు? నీ భర్త ఎలా ఉన్నాడు? నీ భార్య ఎలా ఉంది? నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏ రీతిగా ఉన్నారు? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశ్వాసము కలిగిన వ్యక్తివైతే, దేవుని పట్ల ఆశ నీలో కలిగి ఉంటే ఆయన ఇచ్చే దీవులు పొందుకుని వెళ్ళుదురుగా. ఆమేన్. దయచేసి నేను మరలా చెప్తున్నాను,
1వ తారీఖున దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు మన జీవితంలో. ఆ వచ్చి ఆయన కూడా పెద్ద వయసు ఏం కాదు, ఎవరిని పెట్టి నాకంటే చిన్నవాడైన, కానీ తను నిలబడితే సమస్తము కూడా తెలియపరుస్తారు. చాలా అద్భుతాలుగా దేవుడు వాడుకుంటున్నారు. నేను మరలా చెప్తున్నా, మీ యవ్వన బిడ్డల్ని ఆరాధనలో ఏకీభవించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యవ్వన బిడ్డలే కానీ ప్రతి ఒక్క బలహీనుల్ని కానీ నా దేవుడు 1వ తారీఖున లేపగలుగునుగా. ఆమేన్, ఆమేన్. మనం అనుకుంటాం మనం ఇద్దరమే ముగ్గురమే ఈ సంఘంలో ఉన్నాం కదా, ఇది ఎలా సాధ్యం అనుకోవచ్చు. కానీ మనం ఎన్నో మేలు చూసాము. 2 ముగ్గురుగా ఉంటేనే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఆమేన్, ఆమేన్. ఎంతగానో ప్రార్థన చేసాము, దేవుడు అద్భుతం చేశాడు. నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నా దగ్గర అయితే ఏమీ లేదు, నేను ఆయన మీద భారం వేసాను. ప్రభా, నీ చిత్తాన్ని బట్టి ఈ కోడుకులు జరిగించగలుగునుగా. ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తున్నాను. నాతో మీరు కూడా ప్రార్థన చేయమని నేను కోరుచున్నా. చదువున్నాను ఆ మాట కిందకి. నేను మీతో చెప్పుచున్న మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా ఎదుట నిలిచియుండి. చాలనా? హల్లెలూయా. ఇప్పుడైతే నేను చెప్పేది మీరు పవిత్రులై ఉన్నారు. చూడండి, మనం రక్షించబడిన దినాల్లో ఆత్మీయసరంగా చాలా బలంగా వాడబడిన దినాలని రాను రాను ఎలా అయిపోతున్నామంటే ఆ దూరంగా ఆ మొద్దు నరుగుతూ ఉన్నప్పుడు అలా దగ్గరగా పడుతూ ఉండి చూడండి, అలాగా దేవుని సన్నిధానానికి దూరంగా అయిపోతున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధానం దూరంగా వెళ్ళినా నేను ఆశీర్వదించబడుతున్నా, నేను దీవించబడుతున్నా, నేను చూడలేని దృశ్యాలు చూస్తా అనుకుంటున్నావేమో. తీర్పు దినాన నా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఎన్ని వారాలు వచ్చావమ్మా, ఎన్ని వారాలు వచ్చావయ్యా? హల్లెలూయా. రక్షించబడిన దినాల్లో శుక్రవారం ఆదివారం వాయిదా అంటే చాలు వెళ్ళాడిపోయేవాళ్ళు. కొంతమంది పనిలే కాదు, ఉద్యోగం